తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టులో 2.5 గంటల పాటు విచారణ సాగింది. తెలంగాణలో వరుసగా 9, 10, 11, 12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న నిబంధనలను నీట్ విద్యార్థులు సవాల్ చేశారు. తెలంగాణలో జన్మించి పై చదువుల కోసం లేదా తల్లిదండ్రులకు బదిలీల వల్ల 2 ఏళ్లు రాష్ట్రం బయట చదివితే వారిని ఎలా రిజర్వేషన్ నుండి ఎలా తప్పిస్తారని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ పిల్పై వచ్చే శుక్రవారానికి లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఇరు పక్షాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.